పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకొని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీ
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. పరిశుద్ధుడైన మా ప్రభా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజుల రాజా మీకు వందనాలు. ప్రభుల ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప ద్వారా మమ్మలను కనికరించుచున్నారు, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించుచున్నారు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధిలో రీతిగా కనిపెట్టి ప్రార్థనలో గడుపుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా హృదయాలకు కావలసిన దేవుని మాటలను మాకు మీరు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారులలో నొకడగు ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా యెజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. పిల్లరా, మీకు ఇక్కడ కొన్ని పేర్లను మనం చూసాం. 2వ వచనంలో చూస్తే 3 పేర్లు చూసాం. ఏంటా 3 పేర్లు చెప్పండి? ఏలాము, యెహీయేలు, షెకన్యా, అలాగే యెజ్రా. ఈ ఏలాము, యెహీయేలు, షెకన్యా అనేవాళ్ళు ఒక కుటుంబం. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబం. వీళ్ళ ఈ బంధురికము ఏమిటి అనంటే, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు. అంటే యెహీయేలు ఏలాముకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు, కుమారుడు. తర్వాత యెహీయేలు కుమారుడైన షెకన్యా. యెహీయేలుకు షెకన్యా ఏమవుతాడు? కొడుకు. అలాగే ఏలాముకి షెకన్యా ఏమవుతాడంటే మనవడు అవుతాడు. ఏమవుతాడు? మనవడు. అంటే 3వ తరం. ఏలాము మొదటి తరం, యెహీయేలు 2వ తరం, షెకన్యా 3వ తరం. అంటే తాత, తండ్రి, మనవడు, ఇట్లా. అయితే వీళ్ళందరికీ యాజకుడిగా ఉంటున్నాడు యెజ్రా. వీళ్ళందరికీ యాజకుడు. అంటే వీళ్ళందరూ మరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నారు. అయితే ఈ షెకన్యా అనే ఆయన
దగ్గరకు వచ్చి ఎజ్రాతో ఏమంటున్నారో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే ఎజ్రాతో, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. ఎవరి దృష్టికి అంటండి? దేవుని దృష్టికి పాపము చేసితిమి. చూడండి, దేవుని యొక్క దృష్టి మా మీద ఉన్నది అనే గ్రహింపుతో ఉన్నాడు షెకన్య. దేవుడు నన్ను చూస్తున్నాడు, అలాగే దేవుని దృష్టిలో మేము ఎలాగ ఉన్నాము అనేది షెకన్యాకు ఆ గ్రహింపు ఉన్నది. అందుకనే ఎజ్రాతో ఏమంటున్నాడంటే, అయ్యా మేము దేవుని దృష్టికి పాపము చేశాము, మేము పాపం చేశాం దేవుని దృష్టికి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. మేము పాపం చేశాము, కానీ మా నడవడిని, మా ప్రవర్తనను దేవుని ఎదుట సరిచేసుకుంటాము, మేము బాగు చేసుకుంటాము అని ఎజ్రాతో చెబుతూ ఉన్నారు. ఎజ్రా అనగా ఆయన యాజకుడు అనొచ్చు, లేక దేవుని సేవకుడు అనొచ్చు, లేక వారికి దేవుని గ్రంథాన్ని వివరించే శాస్త్రి. వారందరి కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఎజ్రా. అయితే ఆయనతో అన్నాడు ఈ షెకన్య, మా దేవుని దృష్టికి మేము పాపము చేశాము. పిల్లరా గమనించండి, మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయో, దేవుని దృష్టికి ఎలా ఉంటున్నామో అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాము? దేవుని వాక్యం ఏముందంటే, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంది, దేవుని దృష్టి మన మీద ఉన్నది. చూడండి, ఒక పొలం మీద రైతు ఎలాగో దృష్టి పెడతాడో, అలాగే ఒక స్కూల్ జరుగుతున్నప్పుడు ఆ టీచర్లు పిల్లల మీద ఎలాగో దృష్టి పెడతారో, మన మీద కూడా దేవుడు అలాగ దృష్టి పెడతాడు. దేవుని దృష్టి మన మీద ఉంటుంది, దేవుని చూపు మన మీద ఉంటుంది. మరి దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు ఆయన అన్నీ గమనిస్తున్నాడు. మనం మాట్లాడే మాటలు మంచి మాటలా చెడ్డ మాటలా దేవుని దృష్టికి వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం చేసే పనులు దేవుని పనులా లోక సంబంధమైన పనులా దేవుని దృష్టికి వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం జీవించే జీవితం దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉందా తెలిసిపోతుంది దేవునికి. అలాగే మనం మాట్లాడే మాటలు దేవుని మహింపరిచేవిగా ఉంటున్నాయా, లేక సాతానును మహింపరిచేవిగా ఉంటున్నాయా దేవుని దృష్టికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా దేవుని దృష్టికి వెళుతుంది అనే గ్రహింపు మనలో ఉండాలి. దేవుని దృష్టికి వెళుతుంది. ఒక తండ్రి తన కొడుకుని, అంటే తండ్రి దొంగ పనులు చేస్తాడు. అందుకని తన కొడుకును రాత్రులు దొంగతనం చేయడానికి తీసుకెళ్ళేవాడంట. ఆయన దొంగతనం చేస్తూ ఆ పిల్లోడికి ఏం చెప్పేవాడంటే, రోడ్డు మీద నిలబడు,
అటు ఇటు చూస్తూ ఉండు. ఎవరైనా వస్తుంటే నాకు చెప్పు, ఎవరు రాకపోతే నువ్వు మాట్లాడొద్దు. ఎవరైనా ఈ దారిలో వస్తూ ఉంటే నువ్వు నాకు చెప్పు, మెల్లగా ఇదిగో పలానా వైపు నుండి మనుషులు వస్తున్నారని చెప్పు, నేను ఏం చేయాలో ఆ టయానికి అలా చేస్తా అని ఆ పిల్లోడిని, ఆయన కొడుకునే కాపలాగా పెట్టుకునేవాడంట. ఈ పిల్లోడు ఎలాంటి వాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని వాక్యం వింటున్నాడు, సండే స్కూల్కి వెళుతున్నాడు. అందుకనే సండే స్కూల్లో ఏమి నేర్చుకున్నాడంటే, మనం ఏదైనా పొరపాటులు చేసేటప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్న మాట పిల్లోడు విన్నాడు. విని ఆ వాక్యం గుర్తొచ్చి పిల్లోడికి, నానా త్వరగా వచ్చేసేయి, ఆ దొంగతనం చేయబాకు, మానేసేయి అని హడావుడిగా తీసుకెళ్ళాడంట వాళ్ళ నాన్న. ఏంట్రా ఎవరన్నా వస్తున్నారా అంటే, వస్తున్నారు చూస్తున్నారు అని వచ్చేసేయమన్నాడంట. వచ్చేసాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరుండారా, ఎవరు లేకుండానే ఎవరో వచ్చారు చూస్తున్నారని అంత కేకేసావు, ఏంట్రా అటు చేసావు అని పిల్లవాడిని అడిగితే అప్పుడు చెప్పాడంట, ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. చూసారా? అంటే ఆ పిల్లవాడికి దేవుని దృష్టిలో ఉన్నామన్న సంగతి ఆయనకి అర్థమైంది. ప్రియరా, మన జీవితాల్లో కూడా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో మనం ఉన్నాము. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, చేయట్లేదా, దేవుని దృష్టికి తెలిసిపోతుంది కదా. రోజు దేవుని వాక్యం చదువుతున్నావా, చదవట్లేదా, దేవుని దృష్టికి తెలిసిపోయింది కదా. అలాగే నువ్వు హృదయంలో యథార్థంగా ఉన్నావా, లేక యథార్థంగా లేవా, అది దేవుని దృష్టికి తెలుస్తుంది కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని దృష్టి మన మీద ఉన్నది అనేది మనం గ్రహించాలి. నువ్వేం చేస్తున్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే, నీకు ఉండాల్సిన గుర్తు ఏమిటంటే, దేవుని దృష్టి నా మీద ఉన్నది. యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మన మీద దేవుని చూపు ఉన్నది, దేవుని దృష్టి ఉన్నది అని గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మనమేంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమనం చదివామో, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో, మరలా చూడండి 2వ వచనం, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య యజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు స్త్రీలను అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. మా దేవుని దృష్టికి పాపం చేశాం. ఈ షెకన్యాకు ఒక గ్రహింపు వచ్చింది. ఎలాంటి గ్రహింపు అంటే, మేము అన్య జనములలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని దేవుని ఆజ్ఞను మీరాం. అక్కడ ఒక ఆజ్ఞ ఏమిటి అనంటే, అన్యజనులైన స్త్రీలను వివాహము చేసుకోకూడదు అనేది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరాం, అందుకని మేము దేవుని దృష్టికి పాపం చేశాము. ఈ విషయంలో మా ప్రవర్తన దిద్దుకుంటామని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అంటే మేము పొరపాటు చేసింది నిజమేనయ్యా, దేవుని దృష్టిలో పాపం చేసాం, దేవుని దృష్టిలో పొరపాటులు చేసాం. అయితే ఇప్పుడు మేమేం చేస్తామంటే, మా నడవడి, మా ప్రవర్తన, మా క్రియలను మేము దిద్దుకుంటాము. పిల్లలు గమనించండి, మనము దేవుని దృష్టిలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. మనం కొన్నిసార్లు తెలిసి పొరపాట్లు చేస్తాం, తెలియక చేస్తాం.
మన ప్రవర్తనలో పొరపాట్లు ఉంటాయి, మాటల్లో పొరపాట్లు ఉంటాయి, చూపుల్లో పొరపాట్లు ఉంటాయి, మనం చేసే పనుల్లో పొరపాట్లు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే దేవుని దృష్టికి వెళ్ళింది అన్న సంగతి నీకు తెలుసుకోవాలి. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే అని దాచిపెట్టకూడదు. దాస్తే ఏమవుతుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు పాపమును దాచి నాలో ఏ పాపము లేదంటే దేవుని దృష్టిలో తెలియదా? అది దేవునికి తెలియదా? అది కాబట్టి మనము దేవుని దృష్టిలో ఉన్నాము అనేది శకన్య ఎలాగూ గ్రహించుకున్నాడో అలాగూ గ్రహించుకొని మన ప్రవర్తనను దిద్దుకోవాలి, మన మాటలను మార్చుకోవాలి, మన క్రియలను మార్చుకోవాలి, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇలాగూ మన హృదయాల్ని మనం పరీక్షించుకొని శకన్య ఎలాగూ పశ్చాత్తాపడి దేవుని దృష్టిలో యథార్థంగా మారుతూ వచ్చాడో అలాగూ నీవు నేను మార్చుకోవాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. చూడండి, కొంతమంది దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో చూద్దాం. యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. చూసారా? అంటే మనమేదో బాగున్నాము, నేనేమి పొరపాటు చేయలేదు, నేను బాగానే ఉన్నానని అనుకుంటాము. కానీ మనము దేవుని దృష్టికి ఎప్పుడూ నిర్దోషులంగా ఉండలేమండి. నిర్దోషి అంటే ఏ దోషము లేని వ్యక్తి, ఏ పొరపాటు లేని వ్యక్తి, దేవునికి ఎన్నడూ వ్యతిరేకముగా ఏ పాపము చేయని వ్యక్తి నిర్దోషి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? అంటే మనం ఎప్పుడు కూడా మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ పాపం ఉన్నది, దేవుని దృష్టి ఎదుట నేనేమి చేశాను, ఏం పొరపాటు చేశాను, ఏం పొరపాటు మాట్లాడాను, ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకోవాలి మన జీవితాన్ని. ఒక రోజంతటిలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, అలాగే ఒక వారంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. వీటిని మనం ఒప్పుకోకపోతే వారం రోజులకి అవి ఎక్కువైపోతాయి. ఒక నెల రోజులకు వచ్చేసరికి ఇంకా పొరపాట్లు ఎక్కువైపోయి పెద్ద గుట్టలాగా తయారవుతాయి. ఒక సంవత్సరం వచ్చేసరికి అది ఒక పెద్ద కొండలాగా ఉంటాయి మన పొరపాట్లు. కానీ ఇవన్నీ ఇంత బరువు మన మీద ఉండట్టుగా ఉండదు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి. ఎక్కడ ఏ అబద్ధం ఆడావో, ఏ పొరపాటు చేసావో, ఎక్కడ ఎవరికి డబ్బులు తీసుకొని ఎగరగొట్టావో, ఎవరికి అప్పులు ఎగరగొడతా వచ్చావో, ఎవరిని గాయపరిచావో, ఎవరికి ఏమి హాని చేసావో అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఎక్కడ లంచాలు తీసుకున్నారో, ఎక్కడ అనవసరమైన మాటలు చెప్పారో అన్ని దేవుని దగ్గర రికార్డు ఉన్నాయి. దేవుని దృష్టి ఎదుట అవన్నీ రాయబడి ఉన్నాయి. అందుకనే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. మనం ఎప్పటికీ నిర్దోషులం కాలేం. కావున మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే దేవుని దగ్గర ఏ రోజుకి ఆ రోజు మనం ఒప్పుకుంటూ ఉండాలి, క్షమాపణ అడుగుతూ ఉండాలి, పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రభా, నీ దృష్టి ఎదుట నాలో ఏ పాపం ఉన్నదో ఆ పాపము తీసివేయి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ శకన్య ఎలాగూ దేవుని దృష్టిలో మేము పాపం చేశామయ్యా, మా పాపాలను దిద్దుకుంటామని ఎలాగో చెప్పాడో, అలాగే ఇక్కడ యోబు గ్రంథంలో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి యగును అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలని మనం పరిశీలన చేసుకుంటూ
మన దోషాలని మనం తీసేసుకుంటూ ఉండాలి. దేవుని దృష్టిలో మనం చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతుందని గ్రహించుకొని, ప్రభా ఈ దోషము నాలో నుండి తీసివేయమని నువ్వు ప్రభుని అడుగుతూ ఉండాలి. తర్వాత ఈ నరుడిని గూర్చి, అనగా మానవుడు అయిన మనల్ని గూర్చి ఇంకా యోబు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే 25వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథంలోనే 25వ అధ్యాయము 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. కొంతమంది పాపాలు పోవటానికి ఏవో కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యకార్యాలు అనంటే అన్నదానం చేయటం. ఏదో కొంతమందిని పిలిచి అన్నదానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. కొంతమందికి వస్త్రదానం, ఏవో కొంత బట్టలు ఇస్తే పాపాలు పోతాయని అనుకుంటారు. ఇక్కడేమనుంది? మనుష్యుడు పురుగు వంటి వాడు, నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. మరి మనం దేవుని దృష్టిలో సరి అయిన వారముగా ఉండాలి అనంటే, యథార్థవంతులుగా మనం ఉండాలి అనంటే, దేవుని యొక్క ఆత్మను, ఆయన శిలువ రక్తము మన మీద ప్రవహించాలి. మనం ఎప్పుడు కూడా ఆయన శిలువను ధ్యానం చేస్తూ, ఆయన శిలువ రక్తమును ధ్యానం చేస్తూ, ఆ రక్తము చేత మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. శిలువ రక్తమును ధ్యానం చేస్తూ, నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన రక్తము మనల్ని నిర్దోషులుగా చేస్తాం. మనం చేసే పనులను బట్టి కాదు. మనం ఏదో ఇతరులకు అన్నదానం చేస్తేనో, వస్త్రదానం చేస్తేనో, లేక ఏవైనా పుణ్యకార్యాలు చేస్తేనో, వాటి ద్వారా కాదు. ఆయన రక్తమును బట్టి మనం శుద్ధీకరించబడాలి. ఆయన శిలువ రక్తము ద్వారా మనము శుద్ధీకరణ చెందాలి. ఇంకా 31వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. యోబు గ్రంథంలోనే 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైన నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడు తన న్యాయమైన త్రాసులో మనల్ని తోస్తాడు. మనందరము త్రాసులో తూయబడతామండి. మనం చేసే ప్రతి పని, నీవు దేవుని దృష్టిలో మంచి పనులు చేస్తున్నావా, చెడు పనులు చేస్తున్నావా, అన్ని లెక్కలోకి వస్తాయి. అలాగే దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా లేక వేషధారిగా ఉన్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. దేవుని సన్నిధిలో వాక్యం వింటూ వాక్యానికి వ్యతిరేకమైనవి చేస్తూ బ్రతుకుతున్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. అవన్నీ మనం చేసినవన్నీ త్రాసులో తూయబడతాయి. ఇప్పుడు ఒక షాపులో నుండి ఏదైనా కొన్ని వస్తువులు కొనాలి అని అంటే ముందు మనకు ఆ వస్తువులు ఇవ్వబోయే ముందు దేనిలో పెడతాడు? ఆయన త్రాసులో పెడతాడు. 2 కిలోలు దొండకాయలు ఇవ్వండి అని అన్నాం అనుకోండి, నీకు డైరెక్ట్గా ఇవ్వడు. ఆ దొండకాయలన్నీ తీసుకువెళ్ళి మొదట దేనిలో పెడతాడు? త్రాసులో పెడతాడు. దాన్ని తోస్తాడు.
2 కిలోలు అయినప్పుడు వాటిని నీకిస్తాడు. అది తూకము ద్వారా నీకు వస్తువులు వస్తున్నాయి. అలాగే దేవుని దగ్గర నుండి మనకేదైనా కావాలన్నా మనం చేసే పనులు తూకం వేస్తాడు. అందుకని ఇక్కడ యోబు ఇక్కడ ఏమని రాశాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైన నా చేతులకు తగిలిన ఎడల. ఇక్కడ ఏమంటున్నాడు? నా త్రోవను విడిచి నడిచిన అంటే ఆయన త్రోవను త్రాసులో తోస్తున్నాడు అంటున్నాడు. నా మనస్సు నా కన్నులు చేసినవి కూడా త్రాసులో తోసిబడుతున్నాయి అంటున్నాడు. మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల అంటే మార్గంలో జరిగేవి, చేతులతో చేసేవి, కన్నులతో చేసేవి, అలాగే ప్రతిదీ కూడా తూకం వేయబడతా ఉన్నది. న్యాయమైన త్రాసులో తూయబడతా ఉన్నది. తూకం ఆ త్రాసులో వేసి తూకం వేసి దానికి తగినట్లుగా దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా మనం చేసే పనులన్నీ త్రాసులో వేయబడి తూయబడతాయి అన్నందుకు మరొక వాక్యం కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. కావున దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసిన శాసనమేదనగా టెకిల్ ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. చూసారా ఎంత క్లియర్గా ఉందో పిల్లరా? దేవుని వాక్యాన్ని చదువుకోవాలండి. మనమేదో చేసేసాం, అయిపోయిందిలే, గాలిలో కలిసిపోతుందని అనుకుంటున్నాం. గాలిలో ఏది కలవదో అది దేవుని దగ్గరికి వెళుతుంది. నువ్వేం చేసినా ఏం మాట్లాడినా నీది ప్రతిదీ లెక్క దేవుని దగ్గరికి వెళుతుంది. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, న్యాయమైనదైనా సరే అన్యాయమైనదైనా సరే, ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే మనం చెప్పాలి అంటే దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ప్రజలేంటి, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన మనల్ని చూడాలని ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. అందుకని దావీదు గారు ఏమంటాడు? పర్వతాల మీదకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, కొండల మీదకు వెళితే అక్కడ ఉన్నావు, లోయల్లోకి వెళితే అక్కడ ఉన్నావు, నదుల్లోకి వెళితే అక్కడ ఉన్నావు, సముద్ర అగాధంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తున్నావు అని అంటున్నాడు దావీదు గారు. కాబట్టి దేవుని దృష్టి నుండి నువ్వు ఇంకా ఏం తప్పుకోగలవు? ఎలా తప్పుకోగలవు? కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, మెనే టెకిల్ ఉపార్సిన్. దాని భావం ఏంటంట? మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. అందరికీ లెక్కలు చూస్తాడు దేవుడు. అందరికీ లెక్కలు చూస్తాడు. వాని క్రియలు వాని వెంట వెళతాయి. నీవు ఎవరు ఏం చేసావు అన్ని లెక్కలోకి వస్తాయి. చివరకు నువ్వు ఉపవాస ప్రార్థనలను గడుపుతున్నావా లేదా,
ఆదివారపు ఆరాధనలో యథార్థంగా ఉంటున్నావా లేదా? ప్రతిదినము దేవుని వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా లేదా? అన్ని లెక్కలోకి వస్తాయండి. మనం తప్పుకోలేము. ఒకవేళ తప్పుకున్నానని నువ్వు అనుకుంటే అనుకో, అది నీకే నష్టం. కానీ నువ్వు తప్పుకోలేవు. ఏముందిలే, ముఖం దాటేస్తే అయిపోయిందిలే అని అనుకుంటావు. ఈ ముఖం దాటేసి ఏమవుతుంది? దేవుని దృష్టిలో ముఖం చాటేసినంత మాత్రాన్ని దేవుని దృష్టిలో లేవా నువ్వు? ఇదంతా మన అమాయకత్వం, మన అజ్ఞానం. అందుకని నువ్వు చేసే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. తెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతాయి. ఎక్కడ తీసుకెళ్ళి తోస్తున్నాడండి మనల్ని? త్రాసులోకి పెడతాడు. అంటే ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారే, ఏమేం తోస్తున్నారు? చింతపండు 1 కిలో ఇవ్వమంటే చింతపండుని ఎక్కడ పెడుతున్నాడు? త్రాసులో పెడుతున్నాడు కదా. మరి ఉల్లిపాయలు 2 కిలోలు ఇవ్వమంటే ఉల్లిపాయలను ఎక్కడ పెడుతున్నాడు? త్రాసులో పెడుతున్నాడు. అవి తూచి నీకు ఇస్తున్నాడు. దేవుడు కూడా మనలను తూయబోయే రోజులు వస్తున్నాయండి. ఆయన మనల్ని తూచే దినాలు వస్తున్నాయి. ఆయన ఎలా తోస్తాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేను నీకు వాక్యం వినే అవకాశం ఇచ్చాను కదా, ఎన్ని మెసేజ్లు విన్నావు, ఎన్ని అవకాశాలు నేను నీకు ఇచ్చాను, నువ్వేం చేసావు నా కోసం? నువ్వేం చేసావు నా కోసం? ఇంత అవకాశం నేను నీకు ఇచ్చాను, నా కోసం నువ్వేమన్నా చేసావా? అది చూస్తే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నీ ఒక ప్రక్కన పెట్టి నీవు దేవుని కోసం ఏం చేసావనేది ఒక ప్రక్కన పెడితే తక్కువగా కనబడతామంట మనం. దేవుడు మనకు చేసింది ఒక ప్రక్కన పెడతాడు, మనం దేవుని కోసం చేసింది ఇంకో ప్రక్కన పెడితే తక్కువగా ఉంటుంది. ఒక ప్రక్కన ఒక ఇనుప మొక్కను పెట్టి మరొక ప్రక్కన ఒక తెల్లటి పేపర్ పెడితే ఎంత తేలిపోద్దో త్రాసు, మన క్రియలు కూడా అలాగే తేలిపోతాయి. కారణము దేవుని కొరకు మనం చేసినవి తక్కువగా కనబడతా ఉన్నాయి. చూసారా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. అదే కదా యోబు 31వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? ఆయన త్రాసు ఎలాంటిదంట? న్యాయమైన త్రాసు. ఏ త్రాసు అండి? న్యాయమైన త్రాసు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక. నేను నాటినది పెరికివేయబడును గాక. ప్రభునందు పిల్లరా, మరి మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాము? దేవుని దృష్టిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక యవనస్తుడిని మీకు చూపిస్తాను. ఈయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఇతను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో చూడండి. 22వ వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దానియేలు ఏమంటున్నాడు?
నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని. కావున ప్రభునంతులరా, మనం ఏమి చేస్తున్నా దేవుని దృష్టి మన మీద ఉంది అనేది గ్రహించుకోవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకోబట్టే దానియేలు దేవునికి నిర్దోషిగా జీవించాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు ఉంది కాబట్టి యోసేపు పాపమునకు దూరంగా పారిపోయాడు. అలాగే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు పౌలు గారికి ఉంది కాబట్టి ముందు ఉన్న సిలువను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనం ఎవరిని చూస్తున్నాం? చాలామంది భక్తిలో వెనక్కిపోయే ఒక లక్షణం ఏంటంటే వీళ్ళు దేవుని వైపు చూడరు, మనుషుల వైపు చూస్తారు. ఇతరుల పొరపాట్లు, ఇతరుల లోటుపాట్లు వెతుకుతూ ఉంటారు, వాటిని వెతుకుతూ ఉంటారు, వాటిని మాట్లాడుతూ ఉంటారు, అవే ఇతరులకు చెబుతూ ఉంటారు. వీళ్ళు దేవుడు నన్ను చూస్తున్నాడన్న గ్రహింపు ఉండదు, మనుషులు వీళ్ళు చూస్తూ ఉంటారు. అది భక్తిలో జారిపోవటానికి ఒక పెద్ద అపాయకరమైన పని అది. అందుకనే సాతానుడు అలాంటి వాళ్ళని మృంగేస్తూ ఉంటాడు. మనం దేవుని వైపు చూడాలి, దేవుని సన్నిధి వైపు, ఆయన సిలువ వైపు చూడాలి. 10 మంది పోరాడువాడు మితముగా పోరాడాలి, ముందున్న గురి వద్దకే పరిగెత్తాలి అని పౌలు గారు రాశాడు. కాబట్టి అలాగూ మనం దేవుని వైపు చూస్తూ దేవుని దృష్టిలో ఉన్నాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూస్తే 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. చూసారా, దేవుని దృష్టి వీళ్ళు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా. అంటే అర్థం ఏంటి? వాక్యం వినేవాళ్ళు వీళ్ళు. ఏం వినేవాళ్ళండి? వాక్యం వింటారు, ఎంతసేపు అయినా వింటాం వాక్యం. వాక్యం విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కావు, నీతిమంతురాలు కావు. మరి ఎవరు నీతిమంతులు అవుతారంట? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే. ఇప్పుడు అబద్ధము చెప్పరాదు అనే వాక్యాన్ని విన్నావు, కానీ నువ్వు పాటించాలిగా. తెల్లారు లేస్తే ప్రార్థన చేస్తావు, అబద్ధం ఆడుతూ ఉంటావు, అంటే నువ్వు పాటించట్లేదు. చూసారా, దొంగతనం చేయకూడదు అనే వాక్యం చదివావు, విన్నావు, కానీ ఏదో ఒక టైంలో ఆ దొంగతన బుద్ధి బయటపడుతుందిగా. అలాగే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అనే వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, కానీ ఏదో ఒక అబద్ధ సాక్ష్యం చెబుతున్నావుగా. అంటే వింటే నీతిమంతులు కారంట, వాటిని అనుసరించేవారు నీతిమంతులు అవుతారు. అదే కదా ఇక్కడ వాక్యం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. కావున ప్రభునంతులరా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం? ఆ గ్రహింపును మనం కలిగి ఉంటున్నామా? నిజముగా దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు, మన ఆత్మీయ జీవితాలను కూడా ఫలింపచేస్తాడు. దేవుని వాక్యం వినటం కాదు, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానికి లోబడాలి. అందుకనే ఆ గ్రహింపు ఈ మొదట చదువుకున్నాం చూడండి, ఎజ్రా గ్రంథంలో మొదటి వాక్యం చూడండి. ఆ గ్రహింపు ఈ షెకన్య అనే వ్యక్తికి ఉందండి. అందుకనే ఎజ్రా దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని దృష్టికి
మేము పాపము చేశాము, మా ప్రవర్తన మేము దిద్దుకుంటాము అని చెబుతా ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం తీయండి. ఎజ్రా 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అంటే గ్రహించుకున్నాడు, దేవుని దృష్టికి మేము పాపం చేశాము, దేవుని దృష్టిలో మేము యథార్థంగా లేము అని గ్రహించుకున్నాడు. ప్రియరా, కొన్నిసార్లు మనకు దేవుని ఆత్మ చెబుతూ ఉంటాడు, మనం చేసేది కరెక్ట్ కాదు, మనం మాట్లాడేది కరెక్ట్ కాదు, మనం జీవించేది కరెక్ట్ కాదు అని దేవుని ఆత్మ నీకు చెబుతూనే ఉంటాడు. ఆ చెబుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే గ్రహించుకొని దిద్దుకోవాలి. ఈ షెకన్యాకు అలాంటి గ్రహింపు వచ్చింది. గ్రహింపు వచ్చేమంటున్నాడు, మేము మా దేవుని దృష్టికి పాపం చేసితిమి, అయితే ఈ విషయములో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అయా మేము లోబడతాము, మేము దేవునికి లోబడతాము, దేవుని ఎదుట మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, మేమేమేమి దేవునికి వ్యతిరేకంగా చేసామో వాటి విషయమై దిద్దుకుంటాము అని చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే 3వ వచనంలో, కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదేమో. దేవునితో నిబంధన చేసుకున్నారు. పాపం వలన ఎవరైతే పుట్టారో వారందరిని మేము వెలివేయించేస్తున్నాం. వెలివేయటం అంటే పాపమును నీవు వెలివేయాలి. దేవుని దృష్టిలో నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ పాపం ఉందో దాన్ని వెలివేసేసేయాలి. ఈ పాపము నా జోలికి రాకూడదు, నాలో ఉండకూడదు, మా ఇంటిలో ఉండకూడదు. ఆ పాపమును వెలివేసేసేయాలి. అలాగూ నిబంధన చేసుకున్న వారిగా మనం ఉండాలి. ఇంకేమంటున్నాడు 4వ వచనంలో, లెమ్ము ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించు. అయా మనం ఈ పని చేద్దాం రండి. దేవుని దృష్టికి ఎక్కడెక్కడ మేము పొరపాటులు చేసామో వాటన్నిటిని ఒప్పుకుంటాం, వాటన్నిటిని సరి చేసుకుంటాం, ఆ పాపములన్నిటిని మేము తీసేసుకుంటాం, వెలేస్తాము. దేవునితో మేము నిబంధన చేసుకుంటున్నాము, ఇదే మా యొక్క ప్రమాణం, ఇదే మా నిబంధన అని షెకన్యా శాస్త్రి ఎజ్రా శాస్త్రితో చెబుతూ ఉన్నాడు. మరి అలాగూ మన జీవితాలని దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాయి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనలో ఏమున్నాయో అవన్నీ గ్రహింపుకు వస్తాయి. ఆ గ్రహింపుకు వచ్చినప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, దేవుని దృష్టిలో మేము ఎలాగుంటున్నామో ఆ గ్రహింపును మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరము దేవుని సన్నిధిలో మన హృదయాలను పరీక్షించుకుంటూ మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మీ కృప, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల మాకు దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయండి ప్రభా. మా హృదయాల్ని లోతుగా పరీక్షించుకొని మీ కొరకు యోగ్యులముగా నమ్మకముగా జీవించువారిగా చేయండి అని ప్రభువును మనం అడుగుతాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని దృష్టికి మేము ఎలా ఉంటున్నామో మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మీ కొరకు మేము జీవించాలి ప్రభా. అట్టి కృపను, ఆ గ్రహింపును మా అందరికీ దయచేయండి. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీ కృపలో బలపరచండి.
మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించున్నట్లుగా చేయండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దేవుని వాక్యమును విని అనుసరించువారే నీతిమంతులుగా మారతారు అని చెప్పారు కదా. నాయన, మీ వాక్యమును అనుసరించువారిగా మేము ఉండాలి. అట్టి గ్రహింపును మాకు దయచేయండి. ఈ బిడ్డలందరినీ మీరు కనికరించండి. మీ వాక్యపు వెలుగును ప్రతి ఒక్కరికి దయచేసి మీ సన్నిధి, మీ సమాధానం మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.